జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు అండ్ జై ఎంపీ ఉదయన్య. సో మైసెల్ఫ్ శ్యామ్ కంద, ఐ హెయిల్ ఫ్రమ్ కాకినాడ స్మార్ట్ సిటీ జనసేన. సో ఈరోజు టాప్ లెర్నింగ్ ఏంటంటే, నేను ఒక వీడియో చూశాను. సో అది సుగాలి ప్రీతి గారు వాళ్ళ మదర్ సుగాలి పార్వతి గారు. మేడం నమస్తే అండి. మీకు జరిగిన అన్యాయం గురించి మిమ్మల్ని ఎవరు పట్టించుకోకపోతే, మొట్టమొదట మీకు నేనున్నాను, మీ ఉన్నంట నేనున్నానని చెప్పి మీకు తోడుగా ఉండి, మీ వెనకాలే ఉండి, మీ గురించి చాలా గట్టిగా కృషి చేసింది ఎవరైనా ఉన్నారంటే అది మొత్తం యావత్ ఆంధ్రదేశానికి కాదు, ప్రపంచం మొత్తానికి తెలుసు. అది మా పవన్ కళ్యాణ్ గారండి. అది ఎవరు ప్రభుత్వంలో ఉండగా జరిగింది కూడా చాలా అందరికీ తెలుసు. అది ఎలా జరిగిందని కూడా ప్రజలందరికీ తెలుసు. మీకు వెన్నంటూ ఉండి, మీ తోడుండి, మీ బాగోగులు చూసుకుని, మీ పాప జరిగిన అన్యాయాన్ని ఎదిరించి, గుండెలు చీల్చుకుని అరిచి, మీ కేసు పక్కదోవ పట్టించేస్తుంటే దాన్ని సిబిఐకి అప్పచెప్పేలా చేసి, దాన్ని ఎంక్వైరీ కమిషన్ వేయించి, ఎంక్వైరీ చేయించి, మీకు న్యాయం చేద్దామని అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యావత్ ప్రపంచానికి తెలుసు. అది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ పవన్ కళ్యాణ్ గారు. మా అందరికీ తెలుసు ఆ విషయం. సుగాలి ప్రీతి అనే ఒక పదం ఎవరి వల్ల వైరల్ అయిందంటే, ఆవిడకి జరిగిన అన్యాయం వల్ల మా పవన్ కళ్యాణ్ గారు పూనుకుని, ఆవిడకి జరిగిన అన్యాయానికి మాకు న్యాయం కావాలని ఆయన గొంతు చీల్చుకుని, గుండెలు చీల్చుకుని అరిస్తే, ఈరోజు మీరు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన వాల్యూ అది. అంటే నేను చూడడమే తప్ప ఎప్పుడు వినడమే తప్ప ఎప్పుడు ఇలా చూడలేదు. అంటే డబ్బు మనిషిని ఎలాగన్నా మార్చేస్తుంది. మీ పక్కన ఎవడైతే నుంచుని ఆ మాటలు మాట్లాడించాడో ఆయన చూస్తే అసహ్యం కలుగుతుందండి. అండ్ మిమ్మల్ని చూస్తే ఇంకా అసహ్యం కలుగుతుంది. ఎందుకంటే ఎవరైనా ఒకరి దగ్గర నుంచి సాయం పొందితే మనం దానికి కృతజ్ఞతగా ఉంటాం. మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి సాయం పొంది, ఆయన మీ గురించి యుద్ధం చేసినట్టు యుద్ధం చేస్తే, ఈరోజు అక్కడ ముష్టోడు పడేసే డబ్బులకి ముష్టిగా ఆశపడ్డారు చూసారా? మిమ్మల్ని ఏమనాలో కూడా అర్థం కావట్లేదండి. మేడం, మీ కేసు జరిగిన తర్వాత అందరూ వదిలేస్తే, ఆయన మిమ్మల్ని హక్కును చేర్చుకుని ఒక అక్కలాగా, ఒక ఆడపడుచులాగా మీకు అన్యాయం జరగకూడదని చెప్పి అందరితో మాట్లాడి ఇవన్నీ చేసి కేసులు పెట్టించి, ఈ కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సక్రమంగా జరిగేటట్టు చూసి సిబిఐకి అప్పచెప్పించి, ఇప్పుడు ఎంక్వైరీ చేసిన స్టేజ్లో ఉండి, రిజల్ట్స్ త్వరలో వచ్చే స్టేజ్లో ఉన్న పరిస్థితిలో మీరు ఈ స్టెప్ తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. అది చేసింది ఎవరైనా సరే వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలన్నట్టు ఈయన పోరాడి మీ పట్ల ఉంటే మీరు చేసిన పని ఇది. అది మీకు, భగవంతుడికి, మీ యొక్క విజ్ఞతకి వదిలేస్తున్నామండి. కానీ మేము బాధపడం. ఎందుకంటే మీలాంటి వాళ్ళు చాలామందికి ఆయన న్యాయం చేశాడు. మీలాంటి వాళ్ళు ఆయన తంతానే ఉన్నారు. ఆయన పడతా ఉన్నాడు. ఏం చేస్తాం? అది ఆయన మంచితనం. అది మా దురదృష్టం. ఎందుకంటే మంచి చేసి కూడా తన్నించుకుంటున్నాం కదా, అది మా దురదృష్టం అంతే. కానీ రేపు పొద్దున్న రిజల్ట్ వచ్చిన తర్వాత మీ మొహం ఎక్కడ పెట్టుకుంటారో మీరే చూసుకోండి. చనిపోయిన సుగాలి ప్రీతి ఆత్మకి శాంతి కలగాలని మేము కోరుకుంటాం. కానీ మీలాంటి మారిపోయే వాళ్ళకి అదొక గుణపాఠం కావాలని అలాగే కోరుకుంటాం. ఎప్పటికీ న్యాయం కోసం నిలబడే ఒకే ఒక వ్యక్తి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాత్రం. అలాగే మా ఉదయన్నయ్య గారు మాత్రం. సో వాళ్ళ దగ్గర నుంచి ఏ రోజు కూడా మనం నెగిటివిటీ అనేది చూడలేం. మీరు ఎన్ని చెప్పుకున్నప్పటికీ, ఎన్ని చేసినప్పటికీ మీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు మీరు కూడా బయటపడే రోజు వస్తుంది. ఓకే, మేము ఇవన్నీ పట్టించుకోం. మీరు అన్యాయం జరిగిందని బాధపడ్డారు కదా, దానికి న్యాయం జరిగితే మేము అందరం ఆనందిస్తాం. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి పూనుకొని చేశారు కాబట్టి. వెయిట్ చేయండి, రిజల్ట్ వస్తుంది కదా సిబిఐ నుంచి. ఆ రిజల్ట్ రానివ్వండి. వచ్చిన తర్వాత మనది ఏం జరుగుతుందో చూద్దాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు అండ్ జై ఎంపీ ఉదయన్య. థ్యాంక్ యూ.